Good morning, students. In your previous class, we learned about DL configuration method. Today, we learn about RS configuration method. Okay. First of all, let us see what is RS configuration method. This method was introduced by Kahn, Ingold, and Prelog. Okay, this method was introduced by Kahn, Ingold, and Prelog. Next, it is also said to be absolute configuration method. Okay, in this R equal to rectus, right? That means right. S is equal to sinister, means left. Okay, in RS configuration, R is equal to rectus, right? S is equal to sinister, that means left. Okay, in this RS system involving in the two steps. Okay, RS configuration lo two steps ఉంటాయి. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే we assign the order of priority of functional groups which are attached to carbon chiral carbon by using a set of sequence rules. Okay, students, are you able to understand? In RS system, there are two steps are there. In the first step, we assign the order of priority of functional group which are attached to chiral carbon by using a set of sequence rules. Okay, అర్థమైంది కదా నేను చెప్పింది. కైరల్ కార్బన్కి అటాచ్ అయిన ఫంక్షనల్ గ్రూప్ యొక్క ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ అనేది బేస్ చేసుకొని మనం ఇవ్వాలి. అవి ఏంటి? సీక్వెన్స్ రూల్ 1లోని ఫస్ట్ సీక్వెన్స్ రూల్ ఏంటి అంటే the atom or group get first priority with highest atomic number. ఏదైతే అటామిక్ నెంబర్ హైయెస్ట్ ఉంటుందో దానికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. లెట్ us see example. This is the chiral carbon which having 4 different functional groups. Chiral carbon అంటే ఏంటి నాన్న? నేను ఆల్రెడీ ముందు క్లాస్లో నేను చెప్పాను. chiral carbon అంటే కార్బన్ హ్యావింగ్ 4 different functional groups. ఇక్కడ అటామిక్ నెంబర్ని బేస్ చేసుకొని ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ అనేది ఇవ్వాలి. 1 chlorine 2 fluorine 3 lithium 4. ఓకే, ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ అనేది అటామిక్ నెంబర్ మీద బేస్ చేసుకొని ఉంది. నెక్స్ట్ స్టెప్ 2. ఇందులో స్టెప్ 2 ఏంటి అంటే నెక్స్ట్ ఇఫ్ ద అటామిక్ నెంబర్ ఈజ్ సేమ్ then the order of priority of functional group is determined by using their mass number. అటామిక్ నెంబర్ సేమ్ అయినప్పుడు ఏం చేస్తాము? నెక్స్ట్ ప్రియారిటీ ఆర్డర్ అనేది మాస్ నెంబర్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. లెట్ us see examples. lithium 1 hydrogen 3 1 hydrogen 2 and 1 hydrogen 1. Order of priority lithium 1 hydrogen 3 1 hydrogen 2. మాస్ నెంబర్ బట్టి మన ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఫస్ట్ లిథియం. నెక్స్ట్ దీన్ని ఏంటంటాం మనం? ట్రిటియం, డ్యూటీరియం, ప్రోటీన్.
ఓకే, అటామిక్ నెంబర్ అయిపోయిన తర్వాత మాస్ నెంబర్ బేస్ చేసుకొని మన ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ అనేది ఇస్తాం. నెక్స్ట్ రూల్ 3 ఏంటి నాన్న? రూల్ 3, ఇఫ్ అటామిక్ నెంబర్ and mass number of functional group which are directly attached to the chiral carbon are equal, then the order of priority is extendable to next atom in the functional group. Listen students, మాస్ నెంబరు అటామిక్ నెంబర్ కానీ ఒకటి అయినట్లయితే, ఈక్వల్ అయినట్లయితే, ఏవైతే కైరల్ కార్బన్కి అటాచ్ అయి ఉన్నాయి, మనం నెక్స్ట్ ఏం చేస్తాము? ప్రియారిటీ ఆర్డర్, నెక్స్ట్ ఆర్డర్ ఇన్ దట్ ఫంక్షనల్ గ్రూప్ అనమాట. ఆ గ్రూప్లో ఉన్న నెక్స్ట్ ఆటమ్కి మనం ప్రయారిటీ అనేది ఇవ్వాలి. లెట్ us see ఎగ్జాంపుల్. క్లోరిన్, ఫ్లోరిన్, CH2 బాండ్ CH3, నెక్స్ట్ CH3. ఓకే, ఫస్ట్ క్లోరిన్, నెక్స్ట్ ఆటమ్ ఏంటి? ఫ్లోరిన్, నెక్స్ట్ CH2 CH3, ఫోర్త్. దిస్ ఈస్ ద ప్రయారిటీ ఆర్డర్. అటామిక్ నెంబర్ కానీ మాస్ నెంబర్ కానీ సేమ్ అయినట్లయితే దాని యొక్క ఏంటి ప్రయారిటీ ఆర్డర్? నెక్స్ట్ ఆటమ్ ఇన్ దట్ గ్రూప్, ఆ గ్రూప్లో నెక్స్ట్ ఆటమ్కి మనం ప్రయారిటీ ఆర్డర్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ రూల్ 4, ఇన్ 4 functional groups which are directly attached to the chiral carbon, double bond gets first priority, then triple bond, and after సింగిల్ బాండ్. ఏం చేస్తాము? మాస్ నెంబర్ అటామిక్ నెంబర్ అయిపోయిన తర్వాత ద నెక్స్ట్ ఆటమ్ ఇన్ దట్ గ్రూప్, ఆ రూల్ కూడా అయిపోయిన తర్వాత బాండ్, డబల్ బాండ్ ఏదైతే ఉన్నదో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ నెక్స్ట్ ట్రిపుల్ బాండ్ అండ్ దెన్ సింగిల్ బాండ్. ఓకేనా? లెట్ us see ఎగ్జాంపుల్. క్లోరిన్, cyanide, CHO, CH2OH. In this first double bond gets Cl, chlorine, triple bond, finally single bond. This is the order of priority. First double bond ki priority istamu, next triple bond ki, and then single bond ki. ఫస్ట్ స్టెప్ అయిపోయిందన్న. ఇందులో 4 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ అటామిక్ నెంబర్ ప్రయారిటీ ఇవ్వాలి, నెక్స్ట్ మాస్ నెంబర్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎప్పుడైతే మాస్ నెంబర్ అటామిక్ నెంబర్ సేమ్ అయిందో నెక్స్ట్ ఆటమ్ ఇన్ దట్ ఫంక్షనల్ గ్రూప్ మనం ప్రయారిటీ ఇస్తాం. ఇది థర్డ్ రూల్. ఫోర్త్ రూల్ ఏంటి? డబల్ బాండ్, ట్రిపుల్ బాండ్ అండ్ సింగిల్ బాండ్. దిస్ ఈస్ ద ప్రయారిటీ ఆర్డర్ ఆఫ్ ది ఫంక్షన్. నెక్స్ట్ స్టెప్ 2 నాన్న. స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2, ఆఫ్టర్ assigning the order of priority of 4 functional groups are arranged in the order of డిక్రీజింగ్ దేర్ ప్రయారిటీ డిక్రీజ్ చేస్తూ మనం నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్కి ప్రయారిటీ అనేది ఇస్తాం. అండ్ ఆల్సో ఇట్ ఈస్ పాసిబుల్ ద లోయెస్ట్ priority functional group
takes place along the vertical line. ఓకేనా, లోయెస్ట్ ప్రియారిటీ ఫంక్షనల్ గ్రూప్ని వర్టికల్ లైన్ మీద ప్లేస్ చేస్తాం. నెక్స్ట్, ఆఫ్టర్ దీస్ అరేంజ్మెంట్స్ the lowest priority functional group is placed at go away from the observer is nothing but I. వెర్టికల్ లైన్ మీద ప్లేస్ చేసిన ఫంక్షనల్ గ్రూప్ లోయెస్ట్ ప్రియారిటీ ఫంక్షనల్ గ్రూప్ అంటే ఫార్ అవే అనమాట, మనకు కనిపించకుండా దూరంగా ఉన్నది. నెక్స్ట్, నౌ ఇఫ్ ద అబ్జర్వర్ I moves in clockwise direction to getting from highest to lowest priority functional group, then that isomer is said to be R isomer. అబ్జర్వర్ చూసినప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ మనం ప్రయారిటీ ఆర్డర్ లోయెస్ట్ టు హైయెస్ట్ కానీ ఇచ్చినట్లయితే దాన్ని ఆర్ ఐసోమర్ అని పిలుస్తాం. నౌ ఇఫ్ ద అబ్జర్వర్ I moves in anti-clockwise direction to getting the highest to lowest priority order, then that isomer is said to be S isomer. ఓకే, క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ చూసినట్లయితే హైయెస్ట్ టు లోయెస్ట్ ఆర్ ఐసోమర్ అని చెప్తాం. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చినట్లయితే హైయెస్ట్ టు లోయెస్ట్ ఫంక్షనల్ గ్రూప్, దెన్ వి సే దట్ ఎస్ ఐసోమర్. లెట్ us see an example. Glyceraldehyde CH2OH bond CH bond CHO bond OH. This is the chiral carbon. Chiral carbon having 4 different functional groups. Let us see. This is CHO bond OH bond H bond CH2OH. Okay na? First, highest to lowest అన్నారు. ఎస్ ఐసోమర్కి ఏంటి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో లేదా క్లాక్ వైజ్ డైరెక్షన్లో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫస్ట్ ప్రయారిటీ ఆర్డర్ 1 2 3 and 4 హైయెస్ట్ టు లోయెస్ట్ అన్న ప్రయారిటీ ఆర్డర్ అనేది ఫంక్షనల్ గ్రూప్కి హైయెస్ట్ టు లోయెస్ట్ అనేది ఇచ్చినట్లయితే 1 2 3 and 4 ఇలా ఇచ్చి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ మనం చూసినట్లయితే అది ఎస్ గ్లిసరాల్డిహైడ్. ఓకేనా, అర్థమవుతుందన్న నేను చెప్పింది. మన అబ్జర్వర్ ఐ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అయినట్లయితే హైయెస్ట్ టు లోయెస్ట్ దాన్ని ఆర్ ఐసోమర్ అని చెప్తాం. లేదు, హైయెస్ట్ టు లోయెస్ట్ ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చినప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ చూసినట్లయితే మనం ఎస్ గ్లిసరాల్డిహైడ్ అని చెప్తాం. నెక్స్ట్ CHO CH2OH OH and H. ఓకేనా, ఇప్పుడు హైయెస్ట్ ప్రియారిటీ ఆర్డర్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ 1 2 3 and 4. ఇప్పుడు చూడండి, హైయెస్ట్ ప్రయారిటీ ఆర్డర్ హైయెస్ట్ టు లోయెస్ట్ ఇచ్చినప్పుడు మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ చూసినట్లయితే
ఏమవుతుంది, ఇది ఆర్ గ్లిజరాల్డిహైడ్. ఓకేనా నాన్న, చాలా సింపుల్ నాన్న ఈ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు చదివినప్పుడు జాగ్రత్తగా సీక్వెన్స్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి బేస్ చేసుకొని మీరు చదవాలి. నెక్స్ట్ లెట్ us see another example, lactic acid. This is the formula for lactic acid, CH bond OH bond COOH, COOH bond C bond H bond CH3 bond OH. ఇక్కడ ఏం చేస్తాము, ఫస్ట్ ప్రియారిటీ ఆర్డరు హైయెస్ట్ టు లోయెస్ట్ ఇస్తాం. 1 దీనికి హైయెస్ట్, నెక్స్ట్ హైయెస్ట్ ప్రియారిటీ ఆర్డర్, నెక్స్ట్ థర్డ్, ఫోర్త్. చూడండి ఇలాగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ చూసినట్లయితే ఏమవుతుంది, ఇది ఆర్ లాక్టిక్ యాసిడ్. ఓకేనా, నెక్స్ట్ COOH బాండ్ C బాండ్ OH బాండ్ CH3 bond H. Okay, if priority order 1 to carboxylic acid group and next priority order 3 next hydrogen. If the in anti-clockwise direction ఇలా చూసుకున్నట్లయితే ఏమవుతుంది, అది S lactic acid. ఓకే స్టూడెంట్స్, ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? ఫస్ట్ RS కాన్ఫిగరేషన్ని కనుక్కునేది కాన్, ఇన్గోల్డ్ అండ్ ప్రెలాగ్. నెక్స్ట్ వచ్చినప్పటికీ దాన్ని అబ్సల్యూట్ కాన్ఫిగరేషన్ మెథడ్ అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ దాంట్లో 2 స్టెప్స్ ఉంటాయి నాన్న. స్టెప్ 1లో ఏంటి, ఫస్ట్ అటామిక్ నెంబర్కి ప్రయారిటీ ఇవ్వాలి, నెక్స్ట్ మాస్ నెంబర్కి ప్రయారిటీ ఇవ్వాలి. ఎప్పుడైతే ఈ రెండు సేమ్ అయ్యాయో నెక్స్ట్ ఆటమ్ ఇన్ దట్ గ్రూప్, ఆ గ్రూప్లో నెక్స్ట్ ఆటమ్కి ప్రయారిటీ ఇవ్వాలి, థర్డ్ స్టెప్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చినప్పటికి ఏంటి నాన్న, నేను ఆల్రెడీ చెప్పాను, డబల్ బాండ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, నెక్స్ట్ త్రిబుల్ బాండ్కి అండ్ దెన్ సింగిల్ బాండ్కి ప్రయారిటీ ఇస్తాం. నెక్స్ట్ స్టెప్ 2లో ఏం చేస్తాము, 4 డిక్రీజింగ్ ప్రయారిటీ ఆర్డర్ అనేది చూసుకుంటాం ఫ్రమ్ హైయెస్ట్ టు లోయెస్ట్. క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ ఉన్నట్లయితే అది ఆర్ ఐసోమర్ అని, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫ్రమ్ హైయెస్ట్ టు లోయెస్ట్ ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చినట్లయితే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎస్ ఐసోమర్ అని చెప్తాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.